చెప్పాను. చెప్పినప్పుడు బ్రదర్ స్పందించి నాకు స్పెషల్‌గా ఆఫీస్ దగ్గరికి పిలిపించి నాకు అన్నీ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ కావాలని నాకు నాకు నచ్చజెప్పి, ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క ప్రిపరేషన్‌లో విజయం సాధిస్తావని నాకు మంచిగా ధైర్యం చెప్పిండు. 6 మంత్ కోచింగ్ తీసుకున్నా. తర్వాత అందులో కూడా క్వాలిఫైడ్ అయినా. తర్వాత ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఉండే. అప్పుడు మళ్ళీ సార్ గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నా. ఇక్కడ చర్చికి కూడా ఒకసారి 2 సార్లు వచ్చి స్పెషల్ ప్రేయర్ చేయించుకున్నా. తైలాభిషేకం అప్పుడు ప్రేయర్ జరిగేటప్పుడు కూడా వచ్చి ప్రేయర్ చేసుకున్నా. సారు ఒకటే చెప్పిండు, సార్ ఎలా చేయాలి, ఆల్రెడీ నేను కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నా, రెగ్యులర్ జాబ్ పై స్థాయికి ఎలా వెళ్ళాలని నేను అన్నప్పుడు సార్ గారు నాకు ఒకటే చెప్పారు, నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఏసయ్య నీ యొక్క ఏదైతే నీ యొక్క సమస్య ఉందో అది ఖచ్చితంగా తీరుస్తాడని ధైర్యం ఇచ్చి నాకు ప్రతిసారి ఎప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినా, ఎప్పుడు మెసేజ్ పెట్టినా అండదండగా ఉండి ప్రతిసారి నాకు ప్రేయర్ రిక్వెస్ట్కు స్పందించి నాకు ప్రేయర్ చేశాడు. అదేవిధంగా అద్భుత రీతిగా నాకు దేవుడు సాయం చేశాడు. అన్నిట్లో క్వాలిఫైడ్ అయ్యాను. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్కు అర్హత, డిస్టిక్లో 26వ ర్యాంకు పొందాను. అందుకే నేను పాస్టర్ గారికి కృతజ్ఞతగా నేను వచ్చి చిరు సన్మానం చేసుకోవాలనుకున్నాను. ఇంకా ఇప్పటికే అయిపోలేదు. తర్వాత నెక్స్ట్ నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చేది ఉంది. అప్పుడు వచ్చి మళ్ళీ సార్ గారికి కలుస్తాను. ఇప్పటి వరకు వచ్చి సార్కు కృతజ్ఞత కలిసిపోదాం అనుకున్నాను. ఇక చిన్న సన్మానం చేద్దామని అనుకున్నాను. మీరు దేవుళ్ళని నిలిచుంటే ప్రతిదినం దేవునికి సన్మానం, దేవునికి మహిమ కలుగును గాక. అది చక్కగా ఉద్యోగం దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం తెలియపరుస్తున్నా. మేమైతే అర్హులం కాదు, కానీ దేవుని కృపే వారి ఎడలకు సహాయం చేసింది. దేవుడు ఇంకా వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. దేవుడు వారిని అంచెలంచెలుగా ఎదిగించాలి. ఆయన ఎవరో కాదు, మేమిద్దరం పారాగన్ కంపెనీ, మీ దగ్గర ఎవరి దగ్గర పారాగన్ చెప్పులు ఉంటే మీకు అర్థమవుతుంది. చెప్పులు వేసుకుంటారు, పారాగన్ కంపెనీ పేరు. ఆ పారాగన్ కంపెనీలో చెప్పులు తయారయ్యే కంపెనీలో మేమిద్దరం పనిచేసాం. అక్కడ లేబర్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి తర్వాత నేను ల్యాబ్ సెక్షన్కి వెళ్ళిపోయాను. ఆయన అక్కడ నుంచి ఇంకా వేరే సెక్షన్కి వెళ్ళి వర్క్ చేశాడు. తర్వాత నేను మానేశాను. ఆయన కొన్ని రోజులు చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ పని చేస్తున్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా ఏమనుకునేవారంటే ఆయన రాకపోతే నన్ను అడిగేవారు, మీ తమ్ముడు సురేష్ రాలేదా అని. నేను రాకపోతే ఆయనకు అడిగేవారు, మీ అన్న సాల్మన్ జాబ్స్ రాలేదా అని. ఆ విధంగా దేవుడు మమ్మల్ని మరలా విడిపోకుండా ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నందుకు మరి ఈరోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా తను నిలబెట్టుకున్నాడు, దేవుని సేవకుడిగా నన్ను నిలబెట్టుకున్నాడు. ఇవంతా కూడా ఘనత మహిమ దేవునికే చెల్లునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి అందరికి. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా